వాడికి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇందిరం ఆత్మీయ భరోసాలో ఈరోజు ఆ కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమాలు తీసుకున్నాం. అదేవిధంగా ఈ దేశంలోనే నేను ఛాలెంజ్ చేస్తున్నా, మొదటి సంవత్సరంలో 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ రాష్ట్రం లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. మన సక్సెస్ స్టోరీస్ ఎన్నున్నాయనంటే మనం ఎంత చెప్పుకున్నా కూడా తరగనంత సక్సెస్ స్టోరీ ఉంది. కానీ మనం ఎవరు మన సక్సెస్ స్టోరీని చెప్పుకోవడానికి, మన సక్సెస్ స్టోరీని మనం ఎంజాయ్ చేయడానికి మనం ఆలోచన చేయడం లేదు. ఇవాళ కులగణన నేను అడుగుతున్న, ఈరోజు పెద్దలు వి హనుమంతరావు గారు ఉన్నారు, వాళ్ళు అప్పుడు యూనివర్సిటీలలో రిజర్వేషన్ లేకపోతే బీసీ రిజర్వేషన్ సోనియా గాంధీ గారితో అడిగి కొట్లాడించి పెట్టించాను. 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే 95 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా కులగణన చేయలే. 2011లో కాంగ్రెస్ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు చేసిన ఆ నివేదిక బయటికి రాలేదు. మోడీ గారు వచ్చేసి ఆ నివేదికను కూడా దొక్కేసిండు. అంటే 95 ఏళ్ళు ఈ దేశంలో కులగణన జరగలేదు. 95 ఏళ్ళ నుంచి జరగని కులగణన ఒక్క సంవత్సరం లోపలనే మన ప్రభుత్వం కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డది. 100% ట్రాన్స్పరెంట్, 100% యాక్యురేట్ with the detailed self-declared data we have collected. Cabinet subcommittee headed by Uttam Kumar Reddy garu, అందులో దామోదర్ రాజ్ నరసింహ, సీతక్క, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఒక అనుభవజ్ఞులైన ఒక టీంను రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనము పర్ఫెక్ట్ కులగణన. ఈరోజు ఎవ్వరు కూడా ఎక్కడ ఛాలెంజ్ చేస్తలేరు, మైకుల ముందు ఛాలెంజ్ చేస్తారు, ఇది తప్పుంది అది తప్పుందని. ఎందుకంటే మన ప్రాసెస్ 100% కరెక్ట్ ఉంది కాబట్టి కోర్ట్ ఆఫ్ లా ముందు కానీ ఇంకో దగ్గర కానీ ఎవరు ఛాలెంజ్ చేస్తలేరు దీన్ని. ఇవాళ పెద్ద ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసిండు మనం చేసిన కులగణన మీద. ఆయన సోషల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు ఈరోజు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసిండు, అభినందించుకుంటూ. ఆయన ఎవరు నన్ను తీసుకు ఒప్పుకునేవాడు కాదు, మీకు అందరికీ తెలుసు కదా కంచ ఐలయ్య అంటే. ఈజ్ ఎ బిగ్ క్రిటిక్. అట్లాంటి క్రిటిక్ కూడా ఈరోజు మన ప్రభుత్వాన్ని, మన కులగణని అప్రిషియేట్ చేసుకుంటూ ఒక ఆర్టికల్ రాసిండంటే మన నాయకులకు ఎంత బలం ఇది, మన నాయకులు అసలు ఎంత పేటెంట్ కింద దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ 35 ఏళ్ళ నుంచి అది రగులుతున్న సమస్య. దానికి కూడా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో షమీమ్ అఖ్తర్ 1 మ్యాన్ కమిషన్తో ఇచ్చి ఈరోజు దానికి కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించినాం. ఇట్లాంటి సక్సెస్ స్టోరీ ఫస్ట్ 1 ఇయర్లోనే ఇన్ని సక్సెస్ స్టోరీలు ఉన్నాయి మన ప్రభుత్వానికి. కానీ వీటిని అన్నిటినీ క్రొనలాజికల్గా లిస్ట్ అవుట్ చేసి ప్రజలకు తీసుకెళ్ళి ఎదురుగున్నోని ఛాలెంజ్ చేయడంలో మనం ఎక్కడో కొంచెము చిన్న ఏదో వ్యవహారము అంటే అది ముందుకు పోతలేదు. దయచేసి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కార్యాచరణ పెట్టుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు పదే గుజరాత్ మోడల్ అంటాడు. గుజరాత్ మోడల్ సక్సెస్ మోడల్ ఏం కాదు, ఆయన దాన్ని మార్కెటింగ్ చేసుకున్నాడు. ఇవాళ దేశంలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్లో తెలంగాణ ఈజ్ నెంబర్ 1, గుజరాత్ ఈజ్ 6th ప్లేస్. 88% స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్లో ఈ సంవత్సరం తెలంగాణ మన ప్రభుత్వం ముందుంది. భారతదేశంలో హయ్యెస్ట్ స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్నది తెలంగాణ రాష్ట్రము. దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారము లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేటు తెలంగాణ స్టేట్. లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేటు, హయ్యెస్ట్ స్టేట్ ఓన్డ్ కలెక్షన్ ఉన్న స్టేటు తెలంగాణ రాష్ట్రం. ఇది మన పరిపాలన చిత్తశుద్ధికి నిదర్శనం. ఈరోజు విదేశీ పెట్టుబడులను, ఫారిన్ ఎక్స్చేంజ్ని తీసుకొచ్చిన దాంట్లో హయ్యెస్ట్ తెలంగాణ స్టేట్. హయ్యెస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్రాక్ట్ చేసింది. హయ్యెస్ట్ ప్యాడీ దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు హయ్యెస్ట్ ప్యాడీ ఉత్పత్తి వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ 1,00,000 కోట్లు పెట్టిండు, కాళేశ్వరం కట్టిండు, కట్టుడు కూలుడు మొత్తం ఎక్కడిదక్కడ పోయింది. కాళేశ్వరం లేకుంటేనే 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించినాం మనం. ఇన్ని రోజులు కాళేశ్వరం కథలు చెప్పుకుంటూ బతికిండు ఆయన కాళేశ్వరరావు. ఈరోజు కాళేశ్వరం లేకుంటేనే 1,56,00,000 వడ్లు పండించి వాళ్ళను కొనుగోలు చేయడమే కాదు, గిట్టుబాటు ధర చేయడమే కాదు, బోనస్ కూడా 500 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ప్రతి విషయంలో ఇన్వెస్ట్మెంట్స్. ఫస్ట్ ఇయర్ దావోస్ గవర్నమెంట్ వచ్చిన ఎంబడే 1 మంత్లోనే దావోస్కి పోతే 41,000 crores తీసుకొచ్చినాం నేను, మిత్రుడు శ్రీధర్ బాబు గారు. సెకండ్ ఇయర్ దావోస్లో 1,78,000 కోట్ల రూపాయలు 1.78 lakh crores స్టేట్కి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినాము. దాదాపుగా
2.20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్, ఈ దేశంలోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం. ఓన్లీ అమెజాన్ వాళ్ళు దాదాపుగా మన ఈ స్టేట్లో కానీ ఇక్కడ కానీ అందరు ఇన్వెస్ట్మెంట్స్ పెడతామని